ఈరోజు ఇప్పుడు నీకు కదిలితే సమస్య, మెదిలితే సమస్య, కదిలితే బలహీనత, మెదిలితే బలహీనత అంటే ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో ఉన్నావా, సొదొమ వాళ్ళలాగా విడవబడ్డావా? పెద్దగా చెప్పండి. మరెందుకు ఫీల్ అవుతున్నావు? నాకేంది ప్రభా ఈ బలహీనతలు, నాకేంది తండ్రి ఈ రోగాలు, నాకేంది తండ్రి ఈ సమస్యలు, నాకేంది తండ్రి ఈ అప్పులు, నాకేంది నాయన ఈ ఇబ్బందులు? నేను చెప్పనా, నువ్వు దేవుని కృపలో ఉన్నావు పిచ్చిదానా. దేవుని కృపలో ఉన్నావు, కృపలో ఉన్నావు, కృపలో ఉన్నావు, కృపలో ఉన్నావు నాయనా. నువ్వు దేవుని కృపలో ఉన్నావు. ఇది మోసం చేయటం కాదు. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నానని రాస్తుంది ప్రకటన గ్రంథము. గద్దించడం కాదు, ఓరడించాలి, లాలన చేయాలి. శిక్షించడం కాదు, వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా చూసుకోవాలి. ఇది పద్ధతి. ఇదే నీ రివర్స్ మాట్లాడతావు. నేను ప్రేమించు వాళ్ళందరినీ గద్దించి శిక్షిస్తున్నానని రివర్స్ మాట్లాడతావేంది నువ్వు? అంతే మరి. ప్రేమిస్తున్నాడు కాబట్టే విచ్చలవిడిగా నిన్ను తిరగని ఎట్లా. అట్లాంటి జిలాగు చేష్టలు ఏమన్నా చేస్తే వెంటనే మొహం పలుకుతుంది. మొహం పలుకుతున్నప్పుడు నీకు ఆలోచన వస్తుంది, ఓ ఫలానా దానికి పగిలింది అని. స్తోత్రం. ఎంతమందికి ఇట్లాంటివి ఉన్నాయండి అనుభవాలు?